నమస్కారం అండి. మనం ఇప్పుడు యూపీహెచ్సి గవర్నమెంట్ హాస్పిటల్లో సాయం నగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నామండి. ఇది ఎల్బీనగర్ కాన్సెప్ట్స్ కిందికి వస్తుంది. మొన్న లాస్ట్ వీక్ రోజు మేము ఇక్కడ 1.5 months నుంచి కరెంట్ లేదని చెప్పి మేము ఒక వీడియో తీసి మేము పెట్టామండి. పెడితే మా బీఎన్రెడ్డి కార్పొరేటర్ గారు మొత్తు లచ్చిరెడ్డి అన్నగారు ఇమీడియట్లీ దానికి స్పందించి వచ్చి డిఎంహెచ్ఓ గారితో ఆఫీసర్ గారితో ఫోన్ మాట్లాడి మాకు కరెంటు కావాలి అది అని మాట్లాడితే ఇమీడియట్లీ కరెంటు తెప్పించారండి. ఓకే, ఇంకా లోపల బెంచీలు కుర్చీలు డాక్టర్ లేక ఇంకా 2 months అవుతుందండి. డాక్టర్ లేక ఈ హాస్పిటల్లో 2 months అవుతుంది. డిఎంహెచ్ఓ యూపీహెచ్సి హాస్పిటల్లో డాక్టర్ లేక 2 months అవుతుంది. ఓన్లీ నర్సులే వాళ్ళే ట్రీట్మెంట్ చేస్తున్నారు. దీని మీద మెడికల్ ఆఫీసర్ గారు మీరు త్వరగా ఏప్రిల్ 15th లోపల మీరు ఇక్కడ ఒక డాక్టర్ని అపాయింట్మెంట్ చేయకపోతే మేము మా టీం అంతా చర్చించుకొని మీ శివరాంపల్లి ఆఫీస్కి వచ్చి మేము ధర్నా కార్యక్రమం ఏదో ఒక మా విధంగా మేము చేయాలనుకుంటున్నాం. మీరు ఒక మెడికల్ ఆఫీసర్ అయ్యి ఉండి 2 months నుంచి ఇక్కడ ఒక డాక్టర్ లేడు. యూపీహెచ్సి సాయం నగర్ ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ ఒక వీడియో తీసి గ్రూప్లో పెట్టిందాడే మన బీఎన్రెడ్డి కార్పొరేటర్ లచ్చిరెడ్డి అన్న గారు వచ్చి ఇమీడియట్లీ మెడికల్ ఆఫీసర్తో మాట్లాడి ఇమీడియట్లీ నెక్స్ట్ డేనే కరెంటు ఇప్పించి అన్నీ చేశారండి. ఇంకా స్టూల్స్ బెంచెస్ ఇవన్నీ కావాలి. ఇక్కడ చూడండి లేదంటే ఈరోజు బుధవారం అండి. ఇది వ్యాక్సినేషన్, ఇదంతా వ్యాక్సినేషన్ అండి. చిన్న పిల్లలు ఎంత వ్యాక్సినేషన్ బుధవారం రోజు ఎంత వ్యాక్సినేషన్ అండి. ఇక్కడ కూర్చోవడానికి లేదు, పేషెంట్లు కూర్చోవడానికి కూడా ఇక్కడ పేషెంట్లు కూర్చోవడానికి లేదు. చిన్న పిల్లలు తీసుకొని వచ్చారు. ఇక్కడ చూడండి, మీరు అక్కడ చూడండి, చిన్న పాప చూడండి, ఇక్కడ చూడండి. మేడం అయితే తప్పదు కూర్చొని రాసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చిన్న పాప ఇట్లా నిలబడాల్సి వస్తుంది. ఎవ్రీ బుధవారం వీక్లీ బుధవారం రోజు వ్యాక్సిన్ ఇస్తారండి. ఆ వ్యాక్సిన్ ఇవ్వడానికి ఇట్లా క్యూలో చిన్న పిల్లల్ని పట్టుకుని ఇట్లా క్యూలో ఉంటుంది. సార్ మెడికల్ ఆఫీసర్ గారు మీరు తక్షణమే ఇక్కడ ఒక బెంచ్ వేసి స్టూల్ బెంచ్ ఏవో వేసి ఈ చిన్నపిల్లల తల్లులకు వాళ్ళకు మాకు సహకరించగలరని మనవి. మాకు మంచిగా సహకరించిన మా బీఎన్రెడ్డి కార్పొరేటర్ లచ్చిరెడ్డి అన్న గారికి మా నమస్కారాలు. అన్న ఇంకో చిన్న విషయం అన్న, ఇప్పటిదాకా మీరు అప్పుడు చెప్పారు, ఇప్పటిదాకా కూడా వాటర్ లేదు, వాష్రూమ్ లేదు, ప్లస్ తాగడానికి వాళ్ళకి వాటర్ కూడా లేదు. ఇది చూడండి వ్యాక్సినేషన్, చిన్నపిల్లల్ని పట్టుకొని నిలబడుతున్నారు, కూర్చోడానికి లేదు. డిఎంహెచ్ఓ మెడికల్ ఆఫీసర్ గారు ఏం చేస్తున్నారు? ఏప్రిల్ 15th లోపల ఇక్కడ డాక్టర్ గారు లేకుంటే శివరాంపల్లి మీ ఆఫీస్ని ముట్టడించడానికైనా మేము వెనకాడమని చెప్తున్నాను. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ ఓన్లీ స్టాఫ్ నర్సులే ట్రీట్మెంట్ చేస్తున్నారు. అదండి మెయిన్. ఇక్కడ చిన్నపిల్లల పరిస్థితి ఇలా ఉంది, వ్యాక్సినేషన్ పరిస్థితి ఇలా ఉంది. వాళ్ళ ఒక సీట్స్ లేవు, వాళ్ళకి బెంచెస్ లేవు, ఏం లేవు. ఇంకా దయచేసి డిఎంహెచ్ఓ మెడికల్ ఆఫీసర్ గారు దయచేసి చూడండి, మీరు మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటే ఎలా ఉంటుంది? బాగుంటుందా? మెడికల్ ఆఫీసర్ గారు దయచేసి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఒకసారి చూడండి, చూసి మీకు ఇదైనా చూస్తే మీకు కొద్దిగా ఏమైనా కనుక మీకేమైనా బాధ అనిపిస్తుందో అని ఒక బెంచీలు స్టూల్ ఏమైనా ప్రొవైడ్ చేయండి. ఇలా ఉంది పరిస్థితి.
ఆరోగ్య శాఖ మంత్రి గారు దయచేసి మీరు ఈ హాస్పిటల్ని దయచేసి మీ మెడికల్ ఆఫీసర్ గారికి చెప్పి, ఇది ఆఫీస్ శివరాంపల్లిలో ఉంటుంది, చెప్పి దీన్ని డెవలప్ చేయాలని మనవి. దీన్ని ప్రోత్సహించి మాకు బీఆర్ఎండి కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అన్న గారికి చేసినందుకు, ఇంత సాయం చేసినందుకు ధన్యవాదాలు. మేము ఎల్లప్పుడూ మేము ఆయనకు అందుబాటులో ఉంటాము. ఏదైనా సరే. వీళ్ళందరూ ఏంటండి వీళ్ళందరూ బీద ప్రజలు. ఇదంతా గవర్నమెంట్ మనీ. బీద ప్రజలు వాళ్ళ వ్యాక్సిన్ తీసుకొని వస్తారు, రేపు వాళ్ళు జ్వరం టాబ్లెట్ తీసుకొని వస్తారు. వీళ్ళంతా బీద ప్రజలండి. బీద ప్రజలకు ఇవ్వడానికి కూడా మీరు ఎందుకు వెనకాడుతున్నారు? ఒక డాక్టర్ లేక 2 months అయిపోయింది, మీరు ఎందుకు అపాయింట్మెంట్ చేయట్లేదు? దయచేసి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు దయచేసి మీరు చెప్పగలరు. ఓకే అండి, థ్యాంక్ యూ.